జనరల్గా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ ఒకటి తెలియకుండా మన సస్పెక్ట్ వేదిక మీద స్టార్ట్ అయిపోయింది. నాకు తోచిన అభిప్రాయం కూడా చెప్పేసి ఆ టాపిక్ని రౌండ్ ఆఫ్ చేసేద్దాము. ఎక్కువ రిస్క్ ఒక ప్రొడ్యూసర్ తాలూకు బ్యాండ్ విడ్త్, అతని పర్సు ఎంత ఉంది అన్నదాన్ని బట్టి ఎంత రిస్క్ చేయగలుగుతారు అన్న దాంతో సినిమా మేకింగ్ ఆధారపడిపోయింది ఇవాళ రేపు. సో అందులో తక్కువ రిస్క్ తీసుకోగలిగిన ప్రొడక్షన్ అయితే ఆ బర్డెన్ డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ పడిపోయింది. అలా అది తెలియకుండా ఒక పెద్ద కథ అయినా సరే, ఆడియన్స్కి బాగా నచ్చే కంటెంట్ అయినా సరే ముందు గీత గీసుకున్న సినిమా లాగా, అంటే మనకి ఈజీగా ఇండస్ట్రీలో వాళ్ళకి అర్థం అవ్వాలంటే, రామానాయుడు గారు ఏ సినిమా తీసినా ఆ సినిమాని ముందరే స్క్రిప్ట్లో క్యాలిక్యులేట్ చేసి ఇంత అని ఒక గీత గీసుకుంటారు. తర్వాత అరిచి పెట్టినా అది దాటనివ్వరు. ఆయన పద్ధతి అది. అలా ఆయన సక్సెస్ఫుల్. సేమ్ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబు గారు ఒక సినిమా తీస్తున్నామంటే అది బాగా రావటం కోసం ఎంతైతే అంతా పెట్టడం అన్నది ఆయన ప్రాక్టీస్ చేశారు. ఆయన పద్ధతి అది. ఇద్దరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో సినిమా కనుక బాగుంటే చిన్న సినిమాలు పెద్ద కలెక్షన్లు చేస్తాయి, పెద్ద సినిమాలు 0 కలెక్షన్లు కూడా చేస్తాయి. కాబట్టి సినిమా బాగుండటానికి కారణమైన మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ప్రచారం. ఆ ప్రచారాన్ని ఈ సినిమాకి నిర్వహిస్తున్న మన మీడియా మిత్రులకి, పిఆర్ఓలకి మొట్టమొదట ధన్యవాదాలు. ఎందుకంటే పబ్లిక్ ఇదో సినిమా ఉంది అని తెలియాలి అంటే ఇప్పుడు బాధ్యత వాళ్ళది, తీసిన వాళ్ళది కాదు. అలా మీడియాలో ప్రమోషన్ దాకా దాన్ని తీసుకెళ్ళి థియేటర్లు మాట్లాడి ఆడియన్స్కి ఆ కంటెంట్ని చేరువలో పెట్టాలంటే ఆదినారాయణ గారు లాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్. సో మనం ఒక సినిమాని మన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే రివర్సల్ ప్రాసెస్లో ఫస్ట్ కాగితం మీద, నాకు తెలిసి కిరణ్ గారికి చాలాసార్లు చెప్పాను నేను, ఆయన ఒక రకంగా నా బాధితుడు పాపం ఆయన. ఎందుకంటే 10 సంవత్సరాల పైన మా ఇద్దరికి చాలా అనుబంధం ఉంది. నేను 2014లో ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే పనిలో సియాటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకం కనెక్టికట్ నుంచి సియాటల్కి వచ్చారు నాతో టైం స్పెండ్ చేయటానికి. అక్కడి నుంచి ఎవ్రీ టైం యూఎస్కి వెళ్ళినప్పుడల్లా మేము కలిసి తిరగటము. చివరికి మా చెల్లెలు బావగారు డాలస్లో మీనాక్షిను శాస్త్రి గారు, వాళ్ళకి కిరణ్ గారు కుటుంబం చాలా ఆప్తులు అనమాట. సో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్పడి ఈయనకి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. ఈయన యాక్చువల్గా స్లో మోషన్లో వాకింగ్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ లాగా సినిమాలో కనపడ్డారు. కానీ ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సర్. చాలా పార్టీల్లో చూశాను, నా దగ్గర వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఆయన చిరంజీవి గారు స్టెప్స్ వేస్తే అసలు అద్దరగొట్టేస్తారు. అంటే చాలా ఈజీ ఉండటం, అంటే ఎక్కడ కొత్త లేకుండా కెమెరాకి. నేను పర్సనల్గా ఈయన చాలా ఏళ్ళుగా సినిమాలు తీస్తాను, సినిమాలను తిరుగుతున్నారు. మా మిత్రుడు కత్తి మహేష్ ఉన్నప్పుడు నుంచి కూడా ఈయన హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎవరు ఏ డైరెక్టర్ కొత్త సినిమా, చిన్న సినిమా తీయటానికి రెడీగా ఉంటే ఈయన వాళ్ళందరికీ ఈయన కనెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. నేను ఒక గంట కనిపెడుతూ ఉండేవాడిని. ఎందుకంటే స్నేహితుడు సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా. ఎందుకంటే ఆయన ఇందాక ఆవిడ యాంకర్ గారు అడిగారు ఒక క్వశ్చన్, ప్రొడ్యూసర్గా ఎక్కువ కష్టపడ్డారా, హీరోగా ఎక్కువ కష్టపడ్డారా అని. హీరోగా ఆయన నటించడం బాగా అలవాటు, ఇంట ఆఫీస్లో అన్నీ. సో అది అలవాటుగా చేసి పడేశారు. కానీ ఆయన ప్రొడ్యూసర్గా కష్టపడ్డానని చెప్పారు. యాక్చువల్గా ఆయన మొదటి సినిమాకి ప్రొడ్యూసర్గా కష్టపడలేదు. అమెరికాలో చాలా కష్టాలు పడి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పగలంతా సినిమా పనులు చేసుకుంటూ రాత్రిలో ఆఫీస్ వర్క్ అటెండ్ అవుతూ ఉంటారు. నేను చాలాసార్లు ఆయన్ని తిడుతూ ఉంటాను, ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి సెలవులు దొరకవు, పదే హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఆయన ఆ కష్టం, జాబ్లో ఎక్కువ కష్టపడి మొదటి సినిమా తీశారు. ఈ సినిమాని మనందరం ఇష్టపడి ఆయనకి 4 రూపాయలు వచ్చేటట్టు చేస్తే ఈ డబ్బులతోనే తర్వాత ఆయన మంచిగా ప్రొడ్యూసర్గా పెద్ద సినిమాలు తీస్తారు. అప్పుడు రాధాకృష్ణ గారు లాంటి డైరెక్టర్లు సుఖంగా దర్శకత్వం మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఇవాళ దర్శకుడు జాబ్ డైరెక్షన్ కంటే ప్రొడక్షన్, మేనేజ్మెంటు, ఆన్ టైం ఫినిష్ చేయటము, బడ్జెట్లో చేయటము, నెగోషియేషన్స్ చేయటము, ప్రచారం చేయటము, పబ్లిసిటీ మొత్తం భుజాన్ని వేసుకోవాల్సి రావటము, ఆ కంటెంట్ గురించి సంబంధించి ఎక్కడ క్రియేటివ్ స్పేస్ మీద
వరుసగా లేయర్లు యాడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. అన్ని బర్డెన్స్లో నుంచి ఈ ప్రొడ్యూసర్లు బాగా ఎదిగి ₹4 సంపాదించి ఆ బర్డెన్స్ ఒక్కొక్క లేయర్ తీసేస్తే దర్శకుడి తాలూకు నిజమైన సృజనాత్మక ప్రతిభ నిజంగా ప్రేక్షకులు ఇండస్ట్రీ రెండు చూస్తాయి. సో ఐ విష్ ఆల్ ద అప్కమింగ్ న్యూ కామర్స్ ఇంటూ ప్రొడక్షన్, డెఫినెట్గా వాళ్ళు మొదటి సినిమాలు అయితే ఎవరు అది లెర్నింగ్ కాస్ట్ ఆయన చెప్పారు, రైట్లీ హీ సెడ్. ఆ లెర్నింగ్ కాస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో తీసుకున్నారు. నేను ఆయనకు బోల్డన్ని సలహాలు ఇవ్వగలిగిన కారణం నాకేదో తెలుసని కాదు. 2008లో నా లెర్నింగ్ కాస్ట్ అప్పట్లో 3,60,00,000. ఇవాళ ఈయన లెర్నింగ్ కాస్ట్ ఈ సినిమా అంతా. సో ఎవరెవరికి కుదిరినంత వాళ్ళు లెర్నింగ్ కాస్ట్లు ఉంటాయి. సో నేను కొంచెం కాస్ట్లీ లెసన్స్ నేర్చుకున్నా కాబట్టి కొంచెం వాల్యుబుల్ సలహాలు చెప్పగలుగుతాను కొత్త వాళ్ళకి. వాళ్ళ మిత్రుడు తారక శ్రీనివాస్ గారు చెప్పారు, స్టార్టప్ గురు ఏం లేదండి, మనం తిన్న దెబ్బలు ఇంకోళ్ళు తినకుండా మనం తోచిన సలహాలు. కొంతమంది వాటిని ఉచిత సలహాలు అనుకొని పక్కన పెట్టేస్తారు, తర్వాత దెబ్బతిన్నాక వచ్చి చేతులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు నా లైఫ్లో. సో అందుకని అయితే ఇవి కరెక్ట్ ఏమో అనుకుని కొత్తగా కనబడిన వాళ్ళకి చెప్తూ ఉంటా. అంతకంటే నేను ప్రత్యేకంగా దాన్ని ఏం చేయను. అలాగే లైన్ వెంకట్ గారు షాక్ అయ్యారు, నేను లిరిక్స్ రాశాను, ఇది కేవలం కిరణ్ గారి కోసం చేయాల్సి వచ్చింది. అంటే నాకు అది ఇంకో అవతారము కాదు, నాకు వచ్చిన విద్య కాదు. నేను సి నారాయణ రెడ్డి గారు, వేటూరు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇలాంటి మహానుభావులతోటి, చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, సాహితీ గారు, ఎంతోమంది, భువన్ చంద్ర గారు, వెన్నెల గంట గారు, వీళ్ళందరితో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో కొన్ని వందల పాటలకి నేను చేసిన ప్రయాణంలో తెలియకుండానే ఒక రిథంకి ఏదో ఒక పదం మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం వాళ్ళ కథకు అనుగుణమైన ప్లేస్లో ఆ పదాలని అమర్చడం అన్నది నాకు పెద్ద కష్టం అనిపించలేదు. మామూలుగా డైరెక్టర్గానే కొన్నిసార్లు మనం ఏదో అనుకున్న చెప్తాము. అయితే నాకు ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే హీరో ఫీలింగ్స్ని హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమని చెప్పారు. అమ్మాయి పాఠం చేశారు. యాక్చువల్గా లవ్లో పడబోతున్నది హీరో కథ ప్రకారం, అమ్మాయి ఏమో ఆ పాట మొదలుపెట్టిందేమో అమ్మాయి వాయిస్, అది మార్చొద్దండి అన్నారు. ఆ నితిన్ అనే ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ఓపెనింగ్ పల్లవి ఆయనే రాశారు. నేను జనరల్గా ఒక ఎథికల్ రీజన్ ప్రకారం నా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. నేను 2008 నుంచి అడపదడప ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆపద్ధర్మంగా నా నక్షత్రం పేరు అనురాధ పేరుతోటి లిరిక్స్ రాశాను సార్, అందుకే నన్ను సస్పెన్స్ అని. ఆ సినిమాలు ఆడలేదు. మొదటిసారి నా మిత్రుడు నన్ను పాట రాయమంటున్నాడు, మళ్ళీ అనురాధ అని పేరుతో రాస్తే ఈ సినిమాకి నా పేరు వల్ల అన్యాయం జరగకూడదు, ఆయనకి ఏమాత్రం ఉపయోగపడాలని చేస్తున్న పని అని చెప్పి అసలు దర్శకుడిగా నాకు పేరు తెచ్చిన పేరే మీరు వాడేసుకోండి అని చెప్పాను నేను. ఆ పాట నిజంగా నేనే రాశాను, అంటే పేరు వాడుకోమన్నానంటే మళ్ళీ ఇంకోలా రాయంగా. సో అలా అందుకని వీణాదిత్య అని వేయాల్సి వచ్చింది. సో ఇంకా పెన్ నేమ్ కంటే నన్ను దర్శకుడిని చేసిన పేరే నాకు, ఎందుకంటే ఈ పేరు తెర మీద పెట్టింది మా గురువు గారు సింగీతం శ్రీనివాసరావు గారు. ఆదిత్య 369 లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన సింగీతం గారు మొదటి సినిమా భైరవద్వీపంకి నా ఫుల్ నేమ్ రామ్ గోపాల్ వర్మ పూర్తిగా తెరంతా ఉంటుంది, అలా వేయాలని నేను అడిగితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు అంతసేపు ఉండదు, నీ పేరు విఎన్ ఆదిత్య అని వేస్తానని చెప్పారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక అక్కడి నుంచి అందరూ అది కంటిన్యూ చేసేసారు. సో అలా అది ఎంతో కొంత మా గురువు గారి ఆశీస్సులు కూడా మీకు నా పేరు ద్వారా కొంతైనా మీకు హెల్ప్ అయితే నేను ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. కిరణ్ గారిలో చాలా టాలెంట్ ఉంది, కానీ ఆయన చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగంలో ఉన్నారు, ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నారు. ముఖ్యంగా డాలస్లో కిరణ్ గారు కానీ, మా కామన్ ఫ్రెండ్స్ ఇస్మాయిల్ సుహైల్ గారు కానీ, శ్రీను డి గారు కానీ, ఇలా ఒక దాదాపు 350 మంది ఎక్సెప్షనల్లీ మూవీ బఫ్స్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వీళ్ళకి సినిమా అంటే ఉన్న పిచ్చి చూస్తే నాకు చాలాసార్లు ఒళ్ళు గగురు పొడుస్తుంది, కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే మనకి మన ప్యాషన్ని పర్సూ చేయడానికి మన ఇళ్లలో అనుమతిస్తేనో అనుమతించకుండానో మనం ఫిలిం నగర్కి వచ్చేసాం చాలా ఏళ్ల క్రితం. ఎంతో కొంత ఇక్కడే కష్టపడి ఒక జీవన విధానాన్ని మనం సినిమాల నుంచే తీసుకుంటున్నాము. కానీ వీళ్ళందరూ లైఫ్లో వేరే బాధ్యతల్లో ఉండి వేరే బరువులు ఎత్తుతూ సినిమా అంటే ఉన్న ఒక అభిమానంతో వాళ్ళు అందరినీ టాలీవుడ్ నుంచి, ఇప్పుడు నేను వెళ్ళినా, రాజ్ గారు వెళ్ళినా, మన శ్రీనివాస్ గారు వచ్చినా, జితేందర్ గారు వచ్చినా,
ఎవరు వెళ్ళినా సరే, మన సింగర్స్ వెళ్ళినా, ఆర్టిస్టులు వెళ్ళినా, వాళ్ళ టైంని, వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసే విధానం చూస్తే, ఇంత సినిమా అభిమానం ఉన్న వాళ్ళ కోసం సినిమాల మీదే బతుకుతున్న మనం ఇంత చేసినా చాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. సో అలాంటి మా డాలస్ మూవీ బఫ్స్ అందరూ ఫస్ట్ డే 1 నుంచి సస్పెక్ట్ సినిమాని వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఇంకో అరగంటలో మాకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన సినిమా ప్యాషనేట్ పీపుల్ ఉన్నప్పుడు మనం కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మనం కూడా వీలైనంత వరకు సినిమాలని సపోర్ట్ చేయాలన్న ఒక మోటివేషను నేను వాళ్ళ నుంచే తీసుకున్నాను. సో అందుకోసమే ఖచ్చితంగా పిలిస్తే ఎలాగైనా కుదుర్చుకుని రావడానికి ప్రయత్నించడం. అండ్ సస్పెక్ట్ సినిమా ఇది ఆయన ఏమీ ప్రయోగం చేయలేదు. రాధాకృష్ణ గారు ఇది బడ్జెట్ తక్కువనో, ఆర్టిస్టులు కొత్త వాళ్ళనో, టెక్నీషియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనో సినిమాని అలా తీయలేదు. ఆయన చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి ఈ జోన్రా సినిమాలకి కావాల్సిన స్క్రీన్ ప్లే నామ్స్ అన్నీ ఆయన చక్కగా పాటించారు. ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఆయన బాగా మెయింటైన్ చేశారు. మీ మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. సినిమాలో సస్పెక్ట్ ఎవరైనా అడిగారు, నేను ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ గానో, ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్గా చెప్పట్లే, నాకు అనిపించింది చెప్తున్నా. అందరి పేర్ల మీద అలా చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్ళింది చూసారా, అతను కిల్లర్. మొత్తం అందరి టైటిల్స్ని చంపేశాడు. నేనే రాస్తానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి రాశారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం సినిమాల నుంచే తీసుకుంటున్నాము, కానీ వీళ్ళందరూ లైఫ్లో వేరే బాధ్యతల్లో ఉండి వేరే బరువులు ఎత్తుతూ సినిమా అంటే ఉన్న ఒక అభిమానంతో వాళ్ళు అందరినీ టాలీవుడ్ నుంచి, ఇప్పుడు నేను వెళ్ళినా, రాజు గారు వెళ్ళినా, మన శ్రీనివాస్ గారు వచ్చినా, జితేందర్ గారు వచ్చినా, ఎవరు వెళ్ళినా సరే, మన సింగర్స్ వెళ్ళినా, ఆర్టిస్టులు వెళ్ళినా, వాళ్ళ టైంని, వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసే విధానం చూస్తే, ఇంత సినిమా అభిమానం ఉన్న వాళ్ళ కోసం సినిమాల మీదే బతుకుతున్న మనం ఇంత చేసినా చాలన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. సో అలాంటి మా డాలస్ మూవీ బఫ్స్ అందరూ ఫస్ట్ డే 1 నుంచి సస్పెక్ట్ సినిమాని వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటే ఇంకో అరగంటలో మాకు ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ అప్డేట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన సినిమా ప్యాషనేట్ పీపుల్ ఉన్నప్పుడు మనం కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి, మనం కూడా వీలైనంత వరకు సినిమాలని సపోర్ట్ చేయాలన్న ఒక మోటివేషను నేను వాళ్ళ నుంచే తీసుకున్నాను. సో అందుకోసమే ఖచ్చితంగా పిలిస్తే ఎలాగైనా కుదుర్చుకుని రావడానికి ప్రయత్నించడం. అండ్ సస్పెక్ట్ సినిమా ఇది ఆయన ఏమీ ప్రయోగం చేయలేదు. రాధాకృష్ణ గారు ఇది బడ్జెట్ తక్కువనో, ఆర్టిస్టులు కొత్త వాళ్ళనో, టెక్నీషియన్స్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనో సినిమాని అలా తీయలేదు. ఆయన చాలా అందంగా డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి ఈ జోన్రా సినిమాలకి కావాల్సిన స్క్రీన్ ప్లే నామ్స్ అన్నీ ఆయన చక్కగా పాటించారు. ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఆయన బాగా మెయింటైన్ చేశారు. మీ మొట్టమొదటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. సినిమాలో సస్పెక్ట్ ఎవరైనా అడిగారు, నేను ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ గానో, ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్ట్గా చెప్పట్లే, నాకు అనిపించింది చెప్తున్నా. అందరి పేర్ల మీద అలా చీల్చుకుంటూ బుల్లెట్ వెళ్ళింది చూసారా, అతను కిల్లర్. మొత్తం అందరి టైటిల్స్ని చంపేశాడు.